ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి మరొక రోజున నాకు ఇచ్చినందుకు ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనము గత కొంతకాలం నుంచి లూకా సువార్త 24వ అధ్యాయంలోని అంశాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎమ్మాయి మార్గంలో ఏమైంది? ఈ విషయాలు ఆల్మోస్ట్ ఆల్ నేర్చుకున్నాము. కాకపోతే ఒక చిన్న టాపిక్, ఒక చిన్న అంశాన్ని మనము కంప్లీట్ చేసుకుంటే అది బాగుంటుంది అని అనిపించి ఈరోజు ఆ అంశాన్ని నేను ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే క్రీస్తు వారు వారితో మాట్లాడి లేఖనాల గురించి వివరించి ఆ రొట్టె విరిచినప్పుడు వారు క్రీస్తు వారిని గుర్తుపట్టారని, రొట్టె విరవంగానే క్రీస్తు వారు అదృశ్యుడైపోయాడని, తరువాత వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, లేఖనాల గురించి వివరిస్తూ ఉన్నప్పుడు మన హృదయాలు మండలేదా అని వారు మాట్లాడుకుంటున్నట్టుగా మనం పోయిన వారం చూసాం. ఎప్పుడైతే ఒక విశ్వాసి యొక్క హృదయము మండుతుందో, లేకపోతే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు సత్యమును గ్రహిస్తాడో, దేవుని వాక్యములో నుంచి లేకపోతే దేవుని లేఖనాలలో నుంచి విశ్వాసికి సత్యము బయలుపరచబడినప్పుడు ఒక్క విషయము ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏ క్రైస్తవుడైనా, ఏ విశ్వాసి అయినా కానీ వాక్యంలోని అంశాలు, వాక్యంలోని భావము అర్థమైనప్పుడు, గ్రహించినప్పుడు, సత్యము బయలుపరచబడినప్పుడు ఒక విషయం అర్థం కావాలి, అర్థం అవుతుంది. ఏంటది? తన స్థితి ఏంటో తనకు తెలుస్తుంది. మొట్టమొదటిగా తను ఏం చేస్తున్నాడో తనకు అర్థమవుతుంది. ఇక్కడ క్లయోపా తన భార్యకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, వారు తప్పు చేశారు అని. అంటే వారు రాంగ్ ప్లేస్‌లో ఉన్నారు అని. కదండీ! వారు ఉండకూడని ప్లేస్‌కి వారొచ్చారు. వారు ఉండవలసింది యెరూషలేములో, కానీ వాళ్ళు ఉండింది ఎమ్మాయి మార్గంలో. వారు చేసిన తప్పేంటో వారికి ఖచ్చితంగా అర్థమైంది. ఏ వ్యక్తికైనా, ఏ విశ్వాసికైనా మొట్టమొదటగా లేఖనాలు గ్రహించినప్పుడు, క్రీస్తు వారి యొక్క ప్రేమను లేకపోతే త్యాగాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఒక విశ్వాసికి ఏం అర్థమవుతుంది అనంటే, తను చేస్తున్న పని ఏంటో తనకు స్పష్టంగా అర్థమవుతుంది. తను ఎక్కడ తప్పిపోయాడో తనకు స్పష్టంగా అర్థం అవ్వాలి. వారికి అర్థమైంది కాబట్టే వాళ్ళు తిరిగి ఒక్క విషయం వెంటనే ఇంకొక విషయం జరగాలి. తప్పు తెలుసుకున్నప్పుడు, ఒక క్రైస్తవుడు తప్పు తెలుసుకున్నప్పుడు, సత్యము గ్రహించిన తర్వాత తప్పు తెలుసుకున్నప్పుడు, తను ఏం చేస్తున్నాడో తనకు అర్థమైనప్పుడు, తన హృదయము మండినప్పుడు అక్కడ ఒక విషయం వెంటనే జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఊరికే ఉండకుండా సహవాసం కొరకు ప్రయత్నం చేస్తాడు. కదండీ! వాళ్ళు ఎక్కడికొచ్చారు? యెరూషలేముకొచ్చి పెద్దలతో లేకపోతే శిష్యులతో కలిసి జరిగిన విషయాలు చెప్పడానికి వారు ఆశపడ్డారు, తాపత్రయపడ్డారు, ప్రయాసపడ్డారు, పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎమ్మాయిలో ఉండలేకపోయారు వాళ్ళు. యెరూషలేముకు ఎంత లేట్ అయినా గానీ, సమయం మించిపోయింది అయినా కానీ వారి ప్రయాస ఏంటి? ఫెలోషిప్‌లోకి రావాలి. అక్కడ ఉండకూడదు. అది రాంగ్ ప్లేస్. అది నేను ఉండకూడని స్థలము అని పరిగెత్తుకుంటూ యెరూషలేముకు వాళ్ళు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఒక విశ్వాసి సత్యమును గ్రహించినప్పుడు, క్రైస్తవుడు సత్యమును గ్రహించినప్పుడు, తను జీవిస్తున్న జీవిత విధానము తనకు అర్థమైనప్పుడు, తన పరిస్థితి ఏంటో తనకు అర్థమైనప్పుడు, లేఖనాలు గ్రహించినప్పుడు తనకు కావలసింది సహవాసము. లైక్ మైండ్ పీపుల్‌తో తను ఫెలోషిప్‌లో ఉండాలి. దాని కొరకు ప్రయాసపడతాడు, ప్రయాసపడాలి కూడా. ఒంటరిగా ఉండడానికి కుదరదు. ఒంటరిగా ఉండలేడు కూడా క్రైస్తవుడు. ఒంటరిగా ఉండలేడండి. ఒక ఫెలోషిప్‌లో ఉండడానికి ఇష్టపడతాడు. ఒకే ఆత్మీయ ఉద్దేశాలు, భావాలు కలిగిన వ్యక్తిని లేకపోతే వ్యక్తులను వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు యెరూషలేములో నుంచే వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగించబడ్డాయో, ఎప్పుడైతే సత్యమును గ్రహించారో, వాళ్ళకు కావలసింది, వారికి అర్థమైంది, సహవాసంలోకి రావడానికి వాళ్ళు ఇష్టపడ్డారు, వచ్చారు. ఇది ప్రతి క్రైస్తవుని జీవితంలో గూడా ఖచ్చితంగా జరగాలి.
ఏ విశ్వాసి గూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడు. నిజమైన ఆత్మీయుడైతే నిజంగా ఒక హృదయము మండుతుంది అనంటే, ఒక వ్యక్తి యొక్క ఒక క్రైస్తవుని యొక్క హృదయము మండుతుంది అనంటే, సత్యమును గ్రహించిన ఒక విశ్వాసి అయితే, లేఖనాలను అర్థం చేసుకున్నవాడైతే, క్రీస్తు త్యాగమును, యాగమును అర్థం చేసుకున్నవాడే అయితే, ఏ ఒక్క వ్యక్తి కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడు. ఏ ఒక్క కుటుంబం కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడరు. ఖచ్చితంగా సహవాసములో రావడానికి ఇష్టపడతారు. ఫెలోషిప్‌లో గడపడానికి ఇష్టపడతాడు. రావాలి కూడా. ఎందుకు? ఒంటరిగా ఉండడము దేవుని చిత్తం కాదు కాబట్టి. కదండీ! సంఘముతో అంటుకట్టబడిన అనుభవంలోకి ప్రతి ఒక్కరూ రావాలి. అందుకనే మనకి మొదటి కొరింథీయులకు రాసిన పత్రికల్లో మొదటి అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేని కొరకు పిలిచాడండి మనల్ని ఆయన? సహవాసమునకు. ఎవరి సహవాసమునకు? క్రీస్తు వారి తన కుమారుని సహవాసమునకు దేవుడు మనల్ని పిలిచారు. క్రీస్తుతో సహవాసము చేయడానికి, వాక్యముతో సహవాసం చేయడానికి, అదే విధంగా ఒకే భావాలు, ఆత్మీయ భావాలు కలిగిన సంఘముతో లేకపోతే తోటి సహోదరులతో సహవాసము చేయడానికే ఆయన మనల్ని పిలిచినట్టుగా ఖచ్చితంగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ విషయం మనకు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా చూస్తాం. సంఘము ఏర్పాటు చేయబడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు. సహవాసమందు ఎడతెగక ఉన్నారు. సహవాసం అనేది క్రైస్తవునికి, ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనది. సహవాసము లేకుండా క్రైస్తవుడు ఉండలేడు. ఒకవేళ అలా ఉంటున్నాడు అనంటే, విశ్వాసుల గుంపులో కలవలేకపోతున్నాడు అనంటే, సరిగ్గా విశ్వాసులతో మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు అనంటే, ఆ వ్యక్తి యొక్క రక్షణ గురించి ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. తాపత్రయపడతాడు ఆత్మీయ సహవాసము కొరకు. వారితో గడపడానికి, వారితో సహవాసం చేయడానికి. అది క్లెయొప భార్య అర్థమైంది. వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకర్థమైంది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసారు యెరూషలేముకి. సహవాసము కొరకు, సత్యమును గ్రహించిన తర్వాత వారి జీవితాలలో ఏ విషయాలు జరిగాయో, ఆ విషయాలను వచ్చి వాళ్ళకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టుగా మనకు తర్వాత వచనాలను చూస్తే మనకర్థమవుతుంది. వాళ్ళొచ్చి యెరూషలేముకొచ్చి శిష్యులతో మిగతా విషయాలన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ప్రభువైన క్రీస్తు వారు వాళ్ళకు ప్రత్యక్షమై, మళ్ళీ లేఖనాల గురించి వారికి వివరించినట్టుగా మనం తర్వాత వచనాలను చదువుకుంటే మనకర్థమవుతది. ఒకసారి మీరు తర్వాత చదవండి. ఆహ్, నేను డైరెక్ట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత క్రీస్తు వారు మళ్ళీ వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు. లేఖనాలు వివరిస్తాడు. అయితే ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పేసి వెళ్తారు. మీరు యెరూషలేములోనే ఉండండి. అక్కడ ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. మీరు యెరూషలేములోనే ఉండండి. తండ్రి వాగ్దానమును పొందుకునేంత వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోవద్దని ఆజ్ఞాపించి వెళ్ళిపోయిన తర్వాత ఒక అద్భుతం జరుగుతుంది. ఏం జరుగుతుంది? సహవాసం కొరకు వచ్చినప్పుడు క్లెయోప భార్య వాళ్ళు ఒకవేళ ఎమ్మాయిలోనే ఉండిపోతే ఏం జరిగేది? వాళ్ళు సహవాసంకు వచ్చి ఉన్నారు కాబట్టి ఏం జరిగింది? ఏం జరిగింది అక్కడ? అపోస్తల కార్యాలలో మనకు మొదటి అధ్యాయంలో వాళ్ళందరూ కలిసి ఆహ్, 14 మొదటి అధ్యాయం 14 వచనాన్ని నేను చదువుతాను. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏం చేస్తున్నారు? యెరూషలేముకొచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్న సంఘటన, సందర్భము. ఒక విశ్వాసి సత్యమును గ్రహించిన తరువాత, సహవాసములోకి వచ్చిన తరువాత ఏక మనస్సు అనేది వారికొస్తుంది. ఎందుకు? అందరి ఆలోచన ఒకటే కాబట్టి. అందరూ కూడా ఒకే ఆత్మను పానం చేశారు కాబట్టి. అందరికీ శిరస్సు క్రీస్తు వారు ఉన్నారు కాబట్టి. ఒకే ఆత్మను పొందుకున్నారు. ఒకే రక్షణను పొందుకున్నారు. ఒకే బాప్టిజం తీసుకున్నారు. ఒకే తండ్రిని కలిగి ఉన్నారు కాబట్టి అందరి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఏక మనస్సు అనే మాట రాయబడింది. ఏ విశ్వాసి అయినా సత్యమును గ్రహించినాడు అనంటే, ఏ విశ్వాసి అయినా నిజమైన రక్షణను పొందుకున్నాడు అనంటే,
ఆ సహవాసములో ఉంటుంది ఏక మనస్సు. ఒకే మనస్సు, క్రీస్తు మనస్సు, ఒకే ఆలోచన, ఒకే భావము, ఒకే తాత్పర్యము అక్కడ కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 120 మంది ఒకే మనస్సు కలిగి ప్రార్థన చేస్తున్నారు. క్రీస్తు వారి ఆజ్ఞ చొప్పున. అక్కడే ఉండమన్నారు. అక్కడే వాళ్ళున్నారు. అక్కడ ఎడతెగక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. ఏమవుతుంది ఫెలోషిప్‌లో? మన ఆలోచనలు, మన ఆత్మీయత అక్కడ ఉన్న అందరితో ఏకమవుతుంది. ఎందుకు? నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. నేను సత్యమును గ్రహించాను. క్రీస్తు వారి యొక్క లేఖనాలను నేను గ్రహించాను. నాకు అర్థమయ్యాయి. కాబట్టి అక్కడ ఉన్న వారందరికి కూడా అదే స్వభావముతో ఉన్నారు. వారితో ఏక మనస్సు వచ్చినప్పుడు జరుగుతున్న ఒక అద్భుతమైన సందర్భాన్ని 2వ అధ్యాయంలో చూస్తాం. ఏం జరిగిందండి? పెంతెకోస్తు అనుభవం కదా! పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె, అగ్ని జ్వాలల వలె వారి మీద వాలినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆలోచన చేద్దామండి. ఏ ఒక్క విశ్వాసి కూడా, క్రైస్తవుడు కూడా సత్యమును గ్రహించిన తర్వాత సహవాసంలో ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. సహవాసములో ఉన్నప్పుడు జరిగే అద్భుతమైన సందర్భము పెంతెకోస్తు అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వాలుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలో ఉంటాడు. ఒక్కొక్కరి మీద అన్నట్టుగా రాయబడింది కదా! 120 మంది ఒక గుంపు మీద అన్నట్టుగా లేదు కానీ 2వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతానక్కడ. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి, వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు వాలినట్టుగా అగ్ని అభిషేకం అక్కడ జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది స్పష్టంగా. ఒకవేళ వీళ్ళు అక్కడే ఉండిపోయారనుకుందాం. ఎంఐ మార్గంలో ఉండిపోయారని అనుకుందాం. లేఖనాలను తెలుసుకున్నారు. వారు నిజమే వారి హృదయాలు మండాయి. సరే రాత్రి అయిపోయింది. ఇప్పుడు కాదులే రేపెళ్దాము. లేకపోతే ఏమెళ్తావులే ఇంక క్రీస్తు వారు కనిపించారు కదా! ఒక నిర్లక్ష్యము వాళ్ళలో కనపడింది అని అనుకుందాం. వాళ్ళు అక్కడే ఉండిపోయారనుకుందాం ఎంఐ మార్గంలో. ఈ పెంతెకోస్తు అనుభవం అనేది జరగకుండా ఉంటుందా? ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని చిత్తములో మాత్రం మార్పు ఉండదు కానీ, దేవుని ప్రణాళికలో మార్పు ఉండదు కానీ, ఈ పెంతెకోస్తు అనుభవం అనేది ఎవరు మిస్ అయిపోయేవాళ్ళు? వాళ్ళు ఖచ్చితంగా మిస్ అయిపోయేవారు కదా! ఆత్మ అభిషేకాన్ని వారు మిస్ అయిపోయేవాళ్ళు కదా! అగ్ని అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును వాళ్ళు మిస్ అయిపోయేవాళ్ళు కదా! ఇది మనకు అర్థమవ్వాలి. నన్ను సహవాసాన్ని వెతుక్కోకపోతే, అక్కడ దేవునికి వచ్చిన నష్టం ఏం లేదు. కదా! సంఘముతో నేను అంటుకట్టబడి ఉండకపోతే ఈ లైక్ మైండ్ పీపుల్‌తో ఒకే ఆలోచన, ఒకే స్వభావము కలిగిన మనుష్యులతో, ఒకే ఆత్మీయ జీవితము జీవిస్తున్న వారితో నేను సహవాసము చేయకపోతే వచ్చిన నష్టమేం లేదు. కానీ ఎవరికి నష్టము? నాకే నష్టము. ఎవరైతే వెళ్ళడానికి ఇష్టపడరో వారికి నష్టము. సహవాసములో గడపకుండా ఉండడానికి, ఇంటి దగ్గరే ఉండడానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి నష్టము. ఏం మిస్ అవుతారు వాళ్ళు? దేవుని నడిపింపును మిస్ అవుతారు. ఆత్మ అభిషేకాన్ని మిస్ అవుతారు. ఇది మనకు అర్థం కావాలి. ఉండిపోవడానికి, ఇంటి దగ్గర ఉండిపోవడానికి, మన ఆలోచన చొప్పున, మన జ్ఞానం చొప్పున జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. లేఖనాలు ఆయన వివరించట్లేదు. ఒక సహవాసములోకి రావడానికి, ఒక గుంపుగా కలిపి మండడానికి, ఆత్మశక్తి చేత నింపబడడానికి, మన హృదయాలు ఒక్కొక్కరి హృదయము మండడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఏమవుతది మండినప్పుడు? ఒక హృదయము మండినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి సత్యమును గ్రహించినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏం జరిగిందండి? అభిషేకం వచ్చిన తర్వాత పేతురు గారు మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఒక్కసారి ఒకే దెబ్బకు 3000 మంది రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత అద్భుతం జరుగుతుంది. నీవు, నేను, మనము ఒక ఫెలోషిప్‌లో ఉన్నాము అనంటే, ఏక మనస్సు అనేది మనందరికీ రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
ఏక మనస్సు లేకపోయినా కానీ అక్కడ అద్భుతం జరగదు. 120 మందిలో ఏక మనస్సుంది. ఒకరి మీద ఒకరు ద్వేషం ఉందనుకోండి, కోపం ఉందనుకోండి, ఒకరంటే ఒకరికి పడదనుకోండి. ఏ విధంగా ఏక మనసొస్తుంది? అలా కోపముంది, ద్వేషముంది, ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తికి పడదు అని అనుకున్నప్పుడు, ఖచ్చితంగా ఆ వ్యక్తి సత్యమును గ్రహించలేదు అని అర్థం. లేఖనాలు అర్థం కాలేదు అని అర్థం. క్రీస్తు వారి యొక్క మనస్సు అర్థం కాలేదు అని అర్థం. నిజమైన రక్షణ అంటే ఏంటో ఆ వ్యక్తికి తెలీదు అని అర్థం. అంతే కదండీ! ఫెలోషిప్‌లో ఉన్నాము అనంటే క్రీస్తు మనస్సు అక్కడ కనపడాలి. ప్రేమ, క్షమాపణ తప్ప మరి ఏది కూడా వారి మధ్యలో ఉండకూడదు. అప్పుడు ఏక మనస్సు సాధించడం చాలా సులభమవుతుంది. ఏక మనసొచ్చిన ఏ గుంపులో కానీ ఒక ఉజ్జీవం అనేదొస్తుంది ఖచ్చితంగా. ఏ సంఘములో అయినా గాని ఒక ఉజ్జీవం వస్తుంది. ఏక మనస్సు వచ్చినప్పుడు. అయితే ఎప్పుడొస్తుంది అనంటే, నేను సత్యమును గ్రహించినప్పుడు, నీవు సత్యమును గ్రహించినప్పుడు, ఎవరంతకు వారికి అర్థమైనప్పుడు, లేఖనాలు అర్థమైనప్పుడు, దేవుని యొక్క త్యాగం అర్థమైనప్పుడు, దేవుని మార్గాలు అర్థమైనప్పుడు, నా అంతకు నేను మండినప్పుడు, ఎవరంతకు వారికి పరీక్షించుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. అక్కడ జరిగిన అద్భుతము పెంతెకోస్తు అనుభవము. అక్కడ జరిగిన అద్భుతము సువార్త ప్రకటన. మారు మనస్సు జరిగిందక్కడ. మారు మనస్సు కలిగింది. అనేక మంది పశ్చాత్తాపపడ్డారు. సంఘముగా ఏర్పాటు చేయబడింది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప అనుభవం అండి. ఒకవేళ వాళ్ళు రాకపోయుంటే ఎవరికి నష్టం? వాళ్ళకేగా. నేను కలవకపోతే నాకు నష్టం. ఫెలోషిప్‌లో కలవకపోతే నాకు నష్టం. ఆత్మ నడిపింపును నేను మిస్ అయిపోతాను. దేవుని మార్గాలను నేను మిస్ అయిపోతాను. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం నేను మిస్ అయిపోతాను. ఒక వ్యక్తి మండితే ఏమవుతుందో అనేది ఆ రోజు ఒక్క సందర్భంలో జరిగిన విషయం. నిజంగా ఒక వ్యక్తి మండినప్పుడు, సత్యమును గ్రహించినప్పుడు గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కదండీ! గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఒక్క వ్యక్తి ద్వారా ఎన్నో అద్భుతాలు చేసిన సందర్భాలు బైబిల్‌లో అనేకమున్నాయి. కదండీ! ఒక్క వ్యక్తి ద్వారా ఎన్నో అద్భుతాలు చేసి ఇదే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో భూమిని తలకిందులు చేసిన వారు అనే మాట రాయబడింది. పౌలు శీల గురించి మాట్లాడుతూ అక్కడ ఎవరు వాళ్ళు? భూమిని తలకిందులు చేశారంట. అక్కడ ఎవరున్నారు అక్కడ? ఒక్కరికి ఇద్దరు. సహవాసం గురించి మాట్లాడుతున్నాం గదా! ఇద్దరు. ఏ ఇద్దరైనా ఒకే మనస్సు, ఒకే భావము, ఒకే ఆలోచన, ఒకే ఆత్మీయత, ఒకే మార్గంలో వెళ్తున్నారు అంటే వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. భూమిని తలకిందులు చేయడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. చేయగలడు. వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. పౌలు శీలల జీవితాలలో జరిగినట్టుగా మనం చూస్తున్న భూమి తలకిందులు చేయబడింది. కానీ అదేవిధంగా జేమ్స్‌లో ఒక మాట ఉంది. ఒక మాట చదువుతాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుతాను. ఏలియా మన వంటి స్వభావము కల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను. భూమి తన ఫలమునిచ్చెను. ఏలియా ద్వారా ఎంత అద్భుతం చేశాడు ఆయన. 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా చేశాడు. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ వర్షం పడినట్టుగా చూస్తున్నాం. కదండీ! అంటే వాతావరణాన్ని కూడా లేకపోతే రెగ్యులర్‌గా జరిగే ఏదైతే స్వభావ సిద్ధంగా ప్రకృతిలో జరుగుతూ ఉన్నాయో, ఆ ప్రకృతిని కూడా ఆయన వారి ద్వారా ఆపగలడు. ఆ పరిస్థితులొచ్చినప్పుడు, ఆ సందర్భము ఒకవేళ వచ్చినప్పుడు దేవుడు ఏలియా ద్వారా జరిగిస్తున్న ఒక సంఘటన 3.5 సంవత్సరాలు వర్షం పడకుండా చేశాడు. ఒక్క వ్యక్తి ద్వారా కాదు జరిగిందిది. ఒక వ్యక్తి మండితే, ఒక వ్యక్తి దేవుని కొరకు నిలబడే ప్రయత్నం చేస్తే, రోషము కలిగిన ఒక క్రైస్తవుని జీవితంలో, విశ్వాసి జీవితంలో దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? ఏమైనా చేయడానికి ఇష్టపడుతున్నాడాయన. కదండీ! సూర్యచంద్రులను ఆపలేదా యెహోషువ జీవితంలో? యుద్ధము గెలిచేంత వరకు నువ్వు ఆగిపో అని
యెహోషువ ప్రార్థన చేస్తే మనం చూస్తాం యెహోషువ గ్రంథంలో జ 10వ అధ్యాయంలో కనపడుతుంది కదండీ. ఆగిపోమంటే ఆగిపోయారు సూర్యచంద్రులు. ఆగిపోలేదా? గొల్లియాతును ఒక చిన్న కుర్రాడు చంపడం ఏంటి? కదండీ. ఎలుగుబంటిని, సింహాన్ని కొట్టి చంపెను అని రాయబడిందక్కడ. కొట్టి చంపడం అనండి. కదండీ. ఎన్ని అద్భుతాలు చేయాలి సూర్యచంద్రులను ఆపడం ఏంటి? వర్షము పడకుండా చేయడం ఏంటి? చనిపోయిన వారిని లేవనెత్తడం ఏంటి? ఎవరి ద్వారా జరుగుతున్నాయి ఇవన్నీ? దేవుని కొరకు రోషం కలిగి జీవించడానికి ఇష్టపడిన వారి జీవితంలో, సత్యమును గ్రహించిన వారి జీవితంలో, మనోనేత్రాలు వెలిగించబడిన వారి జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే అది ఎప్పుడు సాధ్యమవుతుంది? నాకు అర్థమవ్వాలి లేఖనాలు. నాకు అర్థమవ్వాలి, నేను సత్యమును గ్రహించాలి, బంధింపబడ్డాను అనే విషయం నాకు అర్థమవ్వాలి. ఆ బంధకాల నుంచి విడిపించబడ్డప్పుడు, మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు, నేను చేయడానికి ఇష్టపడ్డప్పుడు, ఆయన నా ద్వారా, నీ ద్వారా, మన ద్వారా, ఈ సహవాసం ద్వారా, ఈ ఫెలోషిప్ ద్వారా ఆయన అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ విషయము క్రైస్తవునికి అర్థం కావట్లా. ఎంత శక్తి దాచబడి ఉందో ఒక విశ్వాసిలో, ఎంత ఆయన పొటెన్షియల్‌ని ఎంతగా ఆయన ఒక వ్యక్తి ఒక విశ్వాసి జీవితంలో ఉంచాడో ఎవరికీ అర్థం కావట్లా. ఒక సేవకుడు అన్నాడంట, నాకు వారిని మర్చిపోయి దేవుని కొరకు రోషముతో జీవించే 100 మందిని ఇస్తే ప్రపంచాన్ని మార్చేస్తానన్నాడంట ఒక వ్యక్తి, ఒక సేవకుడు. ఒక 100 మందితో నేను ప్రపంచాన్ని మార్చివేస్తాను. క్రీస్తు కొరకు నేను సంపాదించేస్తాను అన్నాడంట. అంటే ఈ 100 మంది కూడా లేరనేగా అర్థం. 100 మందిలో ఎంత అద్భుతాలు చేయడానికి ప్రపంచాన్నే మార్చగలిగిన శక్తిని పెట్టాడనేగా దేవుడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తివి కాదు. నువ్వు నేను సామాన్యమైన వ్యక్తులం కాదు. నేను సత్యమును గ్రహించినప్పుడు. అది నా ఇంట్లో నేనే ఉంటే గాని అది కుదరదు. నా ఆలోచనలు నేనే చేసుకుంటూ నా జీవితాన్ని నేనే జీవిస్తూ ఉంటే అది కుదరదు. ఈ విషయం సాతానుకు బాగా అర్థమైంది. సాతానుకు తెలుసు. అపవాదికి తెలుసు. కానీ సాతానుకు ఖచ్చితంగా తెలుసు. అందుకనే సాతాను ఏం చేస్తున్నాడు మనల్ని? ఈ లోకములోని ఆశలను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కదండీ! మన జీవితం మనం జీవించకుండా, ఈ పొటెన్షియల్ మనలో ఉంది అని, దేవుడు ఇంత శక్తిని మనలో దాచాడు అని అపవాదికి తెలుసు కాబట్టే, ఆడేం చేస్తున్నాడు? మనల్ని క్రైస్తవునిగా ఉండు, లోకాన్ని కూడా చూపిస్తున్నాడు. అందుకనే గమనించే ప్రయత్నం చేయండి. చాలా మంది క్రైస్తవులు 2 పడవల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇది కావాలి, అది కావాలి. కదండీ! విశ్వాసము ఉండాలి, లోకము కావాలి. క్రీస్తుని వెంబడించాలి, లోకము కావాలి. సంఘానికి వెళ్తాను, ఇది కూడా కావాలి. అర్థం కావట్లేదు కాబట్టి, దేవుని యొక్క శక్తి ఏంటో అర్థం కావట్లేదు కాబట్టి, ఏమి చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడో అర్థం కావట్లేదు కాబట్టి, అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రైస్తవునిగా మార్చబడతాడో, ఆ వ్యక్తి ఒక యుద్ధ రంగములో ఉన్నవాడితో సమానం. ఒక యుద్ధంలో ఉన్నాడు ఆ వ్యక్తి. ఈ విషయం అర్థం కావాలి. లోకం కొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలే. లోకములో జీవించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలే. అందుకని ఒక చోట రాయబడింది కదా! దేవుని పని గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువైపోయారు. తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ దేవుని పనిని ఎవరు చేయట్లేదు. చేయడానికి తీర్మానించుకున్న ఒక వ్యక్తి జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నీకు, నాకు, మనకు అర్థమవ్వాల్సిందేంటి? నేను యుద్ధ రంగంలో ఉన్నాను. ఇందాక చదవబడిన వాక్య భాగంలో తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 3వ వచనము, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా సమానము. సైనికుడెవడును 4వ వచనం, సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. యుద్ధంలో చేరిన సైనికుడు ఏం చేస్తాడు జనరల్‌గా? యుద్ధమే చేయాలిగా. వేరేది చేస్తాడా? యుద్ధం వచ్చినప్పుడు నా ఇంటికి వెళ్లి రావాలి. నా పిల్లలు ఏం చేస్తున్నారో, నా కుటుంబం ఎలా ఉంటుందో, ఏం తింటున్నారో, నా పిల్లలు ఏం చదువుకుంటున్నారో వెళ్ళేసొస్తాను అని అంటే కుదురుతుందా అక్కడ?
ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో అనే ఆశలో క్రైస్తవుడున్నాడు. క్రీస్తును అంగీకరించిన తర్వాత మనం ఒక యుద్ధములో చేరాము, ఆత్మీయ యుద్ధములో చేరాము అనే విషయము అర్థం కాకుండా, క్రీస్తు అధికారం కింద ఉండడానికే ప్రయత్నం చేస్తూ, మళ్ళీ ఇంకొక అధికారం కిందకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక కాలు అక్కడ, ఒక కాలు ఇక్కడ పెట్టే ప్రయత్నం ఈ లోక జీవన వ్యాపారములో చిక్కుకొనడు అని రాయబడింది. అంటే అర్థమేంటి? యుద్ధము చేసేవాడు యుద్ధమే చేయాలి. తనను ఎవరైతే దండులో చేర్చుకున్నాడో, తనకు ఎవరైతే అధికారిగా ఉన్నాడో, చీఫ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో, అతనిని సంతోషపెట్టడానికి యుద్ధం చేయాలి. కదా! విజయం సాధించడానికి యుద్ధం చేయాలి. చీఫ్ కమాండర్ ఏదైతే చెప్తే అది చేయడానికి ఇష్టపడాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్లి యుద్ధం చేయడానికి ఇష్టపడాలి. చివరికి చావడానికైనా సిద్ధపడాలి యుద్ధంలో. శత్రువును జయించడానికే మనం ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. ఒకవేళ అపాయం వచ్చినా దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కానీ ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు కదా! పిలిచింది ఆయన. లోకంలో జీవించడానికి కాదు మనల్ని పిలిచింది ఆయన. లోకమును వెంబడించడానికి కాదు మనల్ని పిలిచింది. జీవన వ్యాపారంలో చిక్కుకోవడానికి కాదు ఆయన మనల్ని పిలిచింది. నీ ద్వారా, నా ద్వారా దేవుని చిత్తమైతే ఆనాడు చేసిన అద్భుతాలు ఈనాడు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన శక్తిలో మార్పు లేదు. ఆయన మహిమలో మార్పు లేదు. ఆయన క్యారెక్టర్ మారలా. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నీ ద్వారా, నా ద్వారా సూర్యచంద్రులను ఆపడానికైనా ఆయన ఇష్టపడుతున్నాడు. వర్షం పడకుండా చేయడానికైనా ఆయన ఇష్టపడుతున్నాడు. ఎన్నో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే సమస్య ఏంటి? నా హృదయం మండట్లేదు. నా హృదయం మండట్లేదు కాబట్టి నేను ఇంకా జీవన వ్యాపారంలో చిక్కుకొని జీవిస్తున్నాను. సత్యమును గ్రహించినప్పటికీ, క్రీస్తు వారు చేసిన కార్యాలు అర్థమైనప్పటికీ కూడా నా హృదయం మండట్ల. నా గురించి నేను ఆలోచన చేస్తున్నా, స్వార్థముతో జీవిస్తున్నా, ఇది సంపాదించుకోవాలి, అది సంపాదించుకోవాలని ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, అధికారం గురించి, జ్ఞానం గురించి దీన్ని వెంబడి పడే ప్రయత్నం చేస్తున్నాను కానీ దేవుడు నా ద్వారా ఏమి చేయడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయం నాకు అర్థం కావట్లా. ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయము గ్రహించలేని స్థితిలో మనం ఖచ్చితంగా ఉన్నాం. అందుకనే ఫస్ట్ జాన్‌లో ఏమన్నది ఈ లోకం వైపు వాడు వాడికి తెలుసు, అపవాదికి తెలుసు మనలో ఎంత శక్తి దాచబడి ఉందో. మన ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడో వాడికి తెలుసు కాబట్టే మనల్ని ఈ లోకం వైపు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి నుండి వచ్చినవి కాదు అని స్పష్టంగా రాయబడింది అక్కడ. మొదటి యోహానులో 2వ అధ్యాయంలో చూస్తాం. 16, 17 వచనాల్లో. ఈ తండ్రి నుండి వచ్చినవి కాదు. ఈ లోకంలోనివే, లోకాధికారి తీసుకొనొచ్చినవే. ఎందుకు తీసుకొనొచ్చాడు? నీలో ఉన్న శక్తి ఏంటో తెలుసు కాబట్టి. నువ్వు మండితే నీ జీవితంలో నువ్వు ఏం చేయగలవో వాడికి తెలుసు, నీకు తెలీదు కాబట్టి. నీ మనోనేత్రాలు మూసివేయబడాలి. ఈ లోకము యొక్క అట్రాక్షన్స్ వైపు నువ్వు ఆకర్షితునివైపోవాలి. జీవన వ్యాపారంలో నువ్వు చిక్కుకోవాలి. ఇది వాడికి తెలుసు కాబట్టే నిన్ను అటువైపుగా లాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు అదే జరుగుతుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా. ఆలోచన చేద్దాం. నా జీవితము మండుతుందా లేదా? నేను సత్యమును గ్రహించానా లేదా? సత్యమును గ్రహించిన వాడు మంచి సైనికుని వలె, క్రీస్తు సైనికుని వలె పోరాడుతాడు, జీవిస్తాడు. మన జీవితము ఒక పోరాటం అండి ఇది. ఆత్మీయ పోరాటం. మనం యుద్ధ రంగంలో ఉన్నామనే విషయము నీకు నాకు అర్థం కాకపోతే క్రైస్తవ జీవితం జీవించి కూడా వేస్ట్ అని చెప్పొచ్చు. వృథా ప్రయాసే. అందులో ఏ మేలును మనం పొందుకోలేం. ఏ ఆత్మీయతను మనం పొందుకోలేం. నువ్వు ఎందుకొరకు పిలువబడ్డావు అని మనకు తిమోతిలోనే ఒక మాట, ఫస్ట్ తిమోతిలో 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు. ఎందుకొరకు పిలువబడ్డాం? మనము క్రైస్తవుడు ఎందుకొరకు పిలువబడ్డారు? నిత్య జీవమును పొందడానికే పిలువబడ్డాం. అయితే నిత్య జీవం ఊరికేనే వస్తుందా? ఖచ్చితంగా రాదు. పోరాడాలి.
విశ్వాస సంబంధమైన పోరాటం ఇది. యుద్ధ రంగంలో ఉన్నాం మనం. చేపట్టాలి, స్వతంత్రించుకోవాలి. ఎక్కడి నుంచి స్వతంత్రించుకోవాలి? అపవాది చేతిలో ఉన్నాయి. నా శరీరము, నా ఆత్మ 2 ఒకదానితో ఒకటి ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం ఆ మాట. శరీరము, ఆత్మ 2 కూడా ఒకదానికొకటి ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాయి, కొట్లాడుతూనే ఉంటాయి. ఆత్మ ఒక పని చేయమంటుంది, శరీరం ఒక పని చేయమంటుంది. అందుకనే మీరు చేయాలనుకున్న పని చేయలేకపోతున్నారు అని కూడా రాయబడిందక్కడ. ఇదొక పోరాటము. ఊరికే రాదు నిత్య జీవం అనేది. నా హృదయము మండనంత వరకు, నా మనోనేత్రాలు వెలిగించబడనంత వరకు, నాకు లేఖనాలు అర్థం కానంత వరకు, సత్యమును గ్రహించనంత వరకు నేను యుద్ధ రంగంలో చేర్చబడను. యుద్ధ రంగంలో లేను నేను. లోకంలోనే ఉన్నాను. లోకంలో ఉండి అప్పుడప్పుడు ఆదివారం అప్పుడప్పుడు వచ్చి ఇటు సైడ్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాను. అది కాదండి క్రైస్తవుడు పిలువబడింది. అందుకొరకు పిలువబడలా. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకుందాం. సత్యమును గ్రహించిన ఏ విశ్వాసి, ఏ క్రైస్తవుడు కూడా క్రీస్తు సైనికుడే. క్రీస్తు సైనికుని వలె జీవిస్తాడు. యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. లోకం వైపు చూసే ప్రయత్నం చేయడు. మరి నీ హృదయం మండుతుందా లేదా? నీలో ఒక ఉజ్జీవం ఉందా లేదా? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా నేను జీవిస్తున్నానా లేదా? దేవుడు ఏమి దాచిపెట్టాడు నా కొరకు? ఏమి సిద్ధపరిచాడు? ఏమి చేయడానికి ఇష్టపడుతున్నాడు? అనే విషయం నీవు, నేను అర్థం చేసుకుంటే ఊహకు అందవండి. ఆశ్చర్యం వేస్తుంది. ఆలోచన చేయక లోకం వైపు, లేకపోతే ఆశల వైపు, లేకపోతే బాధ్యతల వైపు ఇంకొకటి అలాగే వ్యాపారంలో, జీవన వ్యాపారంలో చిక్కుకుపోయాం. చిక్కుకుపోతాడా అని రాయబడింది. ఎవరిని సంతోషపెడతాడు? బాస్‌నే కదా సంతోషపెట్టాలి. మనల్ని మనం సంతోషపెట్టడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. మన బాస్‌ని సంతోషపెట్టడానికి. మన చీఫ్ కమాండర్ ప్రభువైన క్రీస్తు వారు ఆయనను సంతోషపెట్టడానికి మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆలోచన చేద్దాం. మన హృదయాలు మండుతున్నాయా లేదా? నాకు సత్యము అర్థమైందా లేదా? మనోనేత్రాలు వెలిగించబడ్డాయా లేదా? సహవాసములో ఉన్నానా లేదా? ఆలోచన చేద్దాం. ఏ ఒక్కరి జీవితంలో కూడా ఆయన ఏదో నార్మల్‌గా మామూలు క్రైస్తవునిగా జీవించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలేదండి. అద్భుతాలు చేయడానికి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ కుటుంబాన్ని ఒకవేళ నీవు ఉన్న ఆ పరిస్థితులను అన్నిటిని మార్చడానికి ఆయన ఒకవేళ నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. అయితే నీ హృదయం మంటాలి. నువ్వు సత్యం గ్రహించాలి. అప్పుడు నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. నీ కుటుంబమును, నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నిటిని కూడా మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు మండనంత వరకు నీ పరిస్థితులు మారిపోవు. సత్యమును గ్రహించినంత వరకు నీ పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు మారిపోవు. వెలిగించబడనంత వరకు చీకటి తరిమివేయబడదు. ఆలోచన చేద్దాం. యుద్ధము చేయాలి. నువ్వు ఆత్మీయంగా యుద్ధము చేయాలి. యుద్ధము చేస్తేనే నీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా! దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వీటిలో ఆశీర్వదించును గాక. థాంక్యూ బ్రదర్. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉదయకాలంలో నీ యొక్క పాద సన్నిధానంలో చేరి సత్యమైన వాక్యమును దేవా మేము వినుటకును, వినినది గ్రహించి లోకంలో మీ కొరకు జీవిస్తుంటున్న జీవితాన్ని ఆనందభరితముగా మిమ్మల్ని స్వీకరించినది మొదలు యేసు రక్తము ప్రతి పాపము నుండి పరిచినది మొదలు దేవా నీ యందు జీవిస్తుంటున్న జీవితము నీ కొరకు దేవా యొక్క లోకములో శరీరాల మధ్య మీ యొక్క ఆత్మను మండిస్తూ అనుదినము నేనున్నాను భయపడకమని వాగ్దానం ఇస్తూ నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వెల్లడైన స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా తండ్రి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించువారు మరలా ఆనందించూస్తూ ఈ లోకంలో వెలుగుకరంగా ఉంటున్న నీ యొక్క బిడ్డలను దేవా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం.
నిజంగా తండ్రి, ఒకప్పుడైతే ఈ యొక్క జీవితము లేని వారమి, క్రీస్తు యేసులో మా యొక్క పాపంలో ఒప్పుకొనగానే దేవా, నీ కొరకు జీవిస్తుంటున్న ఆ జీవితము నీకు నాకు ఉంటున్న బంధాన్ని బట్టి, లోకంలో సత్యమునకు స్తంభంగా నిలబడుటకు మీరు పిలుచుకున్న రీతిని బట్టి వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి, మీ యొక్క దాసుని ద్వారా మంచి వర్తమానమును వినుటకును, వినినది మా యొక్క హృదయాలలో అనుదినము నెమరు వేసుకుంటూ లోకంలో ఎదురవుచుంటున్న ప్రతి పరిస్థితుల నుండి చక్కగా నీ కొరకు నిలబడుటకు మీకు కృపనిస్తున్నందుకు కూడా వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా లోకము అశాశ్వతమైనదని గుర్తెరిగి శాశ్వతమైన మిమ్మల్ని కలిగిన వారముగా సత్యమునకు స్తంభంగా నిలబడుటకు సహాయం చేస్తున్నందుకు కూడా వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, వేకువనే లేచి నిన్ను వెదకుచు నీ కొరకు జీవిస్తుంటున్న జీవితాన్ని మీరు మాత్రమే గుర్తించిన వారుగా, మీ యందు ఆనందించు బిడ్డలను మీరు ఎన్నడూ మరువడు ఎడవాయడు. దేవా, నీ హస్తము ద్వారా, నీ యొక్క హస్తముతో మేము అనుదినము లోకంలో ఎదుగుటకు మీ యొక్క కృపనిస్తున్నందుకు కూడా వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా తండ్రి, మరి మీ యొక్క దాసుని కూడా విన్న వాక్యమును నీరు కట్టి ఫలింప చేయండి. దేవా, మంచి వర్తమానమును మాకు బయలుపరిచినందుకు, మీ యొక్క శిలో చాటున మరుగుపరిచి మీ యొక్క పరలోక వర్తమానమును మాకు బయలుపరిచిన రీతిని బట్టి కూడా వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ, ఉదయకాలంలో నీ యొక్క పాద సన్నిధానంలో చేరి దేవా తండ్రి నాయన నీ స్తుతించుటకు నాకు ఇచ్చిన గొప్ప సమయం బట్టి వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ఆమేన్.